Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఆయుధాలు ఇచ్చేది ఇరాన్. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు వీళ్ళని పట్టించుకోలేదు. యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఇరాన్ మిసైల్స్ ఇస్తున్నా కానీ ఏం చెప్పకుండా వీళ్ళందరూ హెల్ప్ చేసుకున్నారు. కానీ ఒక స్టేట్కి ఇప్పుడు వచ్చేట్లు వచ్చిందంటే October 7 జరిగిన దాడి తర్వాత ఇజ్రాయెల్కి తెలిసిపోయింది ఈ గేమ్ ఇంకా మనం ఇట్లా ఆడుకుంటూ పోతే కాదు, కంప్లీట్గా వైపౌట్ చేయాలని చెప్పి టైం తీసుకొని వాళ్ళ లీడర్షిప్ని కంప్లీట్ వైపౌట్ చేసేసారు. హమాస్ ఫినిష్ చేసేసారు, మనందరూ సిన్వార్ బ్రదర్స్ని ఇద్దరిని చంపేశారు. ఇటువైపు ఏమో నస్రుల్లాని చంపారు, అటువైపు ఏమో ఇస్మాయిల్ హనియాని ఫినిష్ చేసేసారు. వీళ్ళందరు లీడర్స్ కూర్చుంటుంది ఖతార్లో, అది మర్చిపోకూడదు మనం. అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి, మీరు ఈ హమాస్ కానివ్వండి, లెబనీస్ మిలిషియా కానీ వీళ్ళందరూ కూర్చుంటుంది ఖతార్లో ఉంటారు. ఇరాన్ బ్యాకింగ్ ఉంటుంది. ఇరాన్కి సౌదీ అరేబియాకి పడదు, ఇరాన్కి బహ్రెయిన్కి పడదు, ఇరాన్కి యమన్కి పడదు, యమన్కి ఇరాన్కి ఒమాన్కి పడదు. ఇలా ఇరాన్ ఈజ్ అ షియా నేషన్. షియా నేషన్ అంటే సార్, షియా అంటే వీళ్ళ ముస్లిమ్స్లో 2 గ్రూప్స్ ఉంటారు. షియా మైనారిటీ, మన హైదరాబాద్ వైపు చాలామంది షియాస్ ఉంటారు ఇక్కడ, ఎందుకంటే నిజాం ఒరిజినలీ ఫస్ట్ పర్షియా, వీళ్ళు షియాస్ అన్నమాట. ఇక్కడ సున్నీస్ మెజారిటీ ఉంటారు, 90% ఆల్మోస్ట్ సున్నీస్ ఉన్నారు వరల్డ్ వైడ్. వీళ్ళకి ఎప్పుడు ఇద్దరికి పడదు. దే డోంట్ బిలీవ్, వాళ్ళ కాన్సెప్ట్ అలాగ ఉంటుంది, ప్రాఫెట్ మొహమ్మద్ నుంచి వచ్చే కాన్సెప్ట్ అలాగ ఉంటుంది. అది కాకుండా వీళ్ళకి అంటే ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. అహ్మదియాస్ ఉన్నారు, అహ్మదియాస్ని అయితే ముస్లిమ్స్ అని అసలు అంగీకరించారు ఎవరు, షియాస్ సున్నీస్ ఇద్దరు. సో మన దగ్గర కూడా చూస్తాం, మన పాకిస్తాన్ వైపు నిన్న కూడా దాడి జరిగింది అహ్మదియాస్ మీద అన్నమాట. సో చాలా మటుకు ముస్లిమ్స్లో చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి, కానీ మేజర్ గ్రూప్స్లో సున్నీస్, షియా. సో ఈ షియా నేషన్ ఉన్న ఇరాన్ని వీరెవరు సీరియస్గా తీసుకోరు. ఎవరు సౌదీ అరేబియా ఉండొచ్చు కానీ మిగతా. సో వాళ్ళ ఒక బలం చూపించడానికి ఇరాన్ ఏం చేశారంటే చాలా రోజుల నుంచి, అంటే అయతొల్లా ఖొమేనీ టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి 70s ఆ టైంలో దానికన్నా ముందు ఇరాన్ చాలా మోడర్న్ నేషన్ ఉండే. మీరు ఒకసారి ఆ టైం ఇరాన్ ఫోటోగ్రాఫ్స్ చూస్తే మీరు యూఎస్లో ఉన్నారా లేకుంటే ఇరాన్ అన్న మనకు డౌట్ వస్తుందన్నమాట. బీచ్లో బికినీ చేసుకుని తిరిగేది, పబ్స్ ఉండేది, అక్కడ చాలా మోడర్న్ నేషన్ ఉండేది షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు. కానీ షా ఆఫ్ ఇరాన్ ఓవర్త్రో చేసి ఖొమేనీ వచ్చిన తర్వాత మొత్తం థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది అన్నమాట. అంటే రిలీజియన్ బేస్డ్, వాళ్ళు ముస్లిం మహిళలు చదువుకోకూడదు, బుర్కాల్లో ఉండాలి, వాళ్ళు ఎవరితో బయట తిరగకూడదు, ఇట్లాంటి చాలా మటుకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు వాళ్ళు. అట్లా ఉన్నప్పుడు ఏమైపోయింది, థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది. ఖొమేనీ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఖొమేనీ వచ్చారు, నడుస్తూనే ఉండే వాళ్ళ రూల్ నడుస్తుంది ఇంకా. కానీ వీళ్ళేం చేస్తారంటే వీళ్ళకి మెయిన్ ఎనిమీ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి. వీళ్ళు డైరెక్ట్గా చేయరు. నేను చెప్పిన ఈ 3 గ్రూప్తోని చేపిస్తారు, హూతీస్, హమాస్, హెజ్బుల్లా 3 హెచ్లతో పని చేయించుకుంటారు వీళ్ళు. చాలా రోజుల నుంచి ఇజ్రాయెల్ పోన్లే అని చెప్పి ఊరుకున్నారు. కానీ October 7 జరిగిన తర్వాత దేర్ పేషెన్స్ ఆల్సో ర్యాన్ అవుట్. వీళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేసారని చెప్పి దిగారు వీళ్ళందరూ కలిసి. సో ఇజ్రాయెల్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మీద ఎప్పుడు దాడి జరుగుతూనే ఉంటుంది. నేను చెప్పాను చూడండి, 6 Day వార్ జరిగింది, ఇంకోటి యామ్ కిపూర్ వార్ అని ఇంకోటి ఉండే. వాళ్ళ హోలియెస్ట్ హాలిడే రోజు దాడి చేశారు వాళ్ళ మీద. ఇప్పుడు మన దగ్గర దివాళీ రోజో లేకుంటే దసరా రోజు మనందరూ కొంచెం రిలాక్స్ అవుతాం, కానీ మన ఆర్మీ రిలాక్స్ కారు. కానీ వాళ్ళ టైంలో వాళ్ళ ఆర్మీ కూడా కొంచెం రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో. చాలా ఫెస్టివల్స్ అంటే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. అదే రోజు దాడి చేశారు, ఓమ్ కిపూర్ అని చెప్పి, వాళ్ళ హోలియెస్ట్ డేస్ ఇన్ దేర్ క్యాలెండర్ అన్నమాట. ఆ వార్ కూడా ఇజ్రాయెల్ గెలిచారు. సో వీళ్ళకేంటంటే ఇప్పుడు ఇరాన్కి మేజర్లీ ప్రూవ్ చేయడానికి, అంటే మేము సౌదీ అరేబియా కన్నా పెద్దది, టర్కీ కన్నా మేము పెద్దవాళ్ళం అని చెప్పి వీళ్ళు మిసైల్ టెక్నాలజీని చాలా చోట్ల నుంచి కొనుక్కున్నారు. ఒకటి మెయిన్లీ నార్త్ కొరియా దగ్గర నుంచి కొనుక్కున్నారు వీళ్ళు టెక్నాలజీ అంతా. ఇంకోటి కొంచెం టర్కీ దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఈ టెక్నాలజీని వీళ్ళు వాడుకున్నారు. దీని తర్వాత వీళ్ళు న్యూక్లియర్ అంబిషన్స్కి వచ్చేసారు. అక్కడే ప్రజెంట్ గొడవ అంతా మొదలైందన్నమాట. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్. దానికోసం మీకు ఫ్లాష్ బ్యాక్ అని చెప్పాను. 100% సార్, నాకు అంతా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఫస్ట్ ఆడియన్స్కి కూడా హిస్టరీ తెలిస్తే ఇంకా ఎక్కువ ఫాలో అవుతారు. సార్ ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఎంతసేపు ఇరాన్ ఇజ్రాయెల్ని ఫినిష్ చేయాలి అన్న ఆలోచన, అది కేవలం మతపరంగానే చూస్తామా, లేకపోతే డామినెన్సా, లేకపోతే పవర్ కోసమా, లేదా ఆయిల్ డామినెన్స్ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మా దగ్గర నుంచే ఉండాలి అన్న ఒక ఆ స్టేట్మెంట్ కోసమా? అసలు ఎందుకు, వై ఈజ్ ఇజ్రాయెల్ బీయింగ్ టార్గెటెడ్ నౌ అండ్ దెన్? ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తారండి? పాకిస్తాన్ కానీ మిగతా ఇస్లామిక్ నేషన్స్, టర్కీ చేస్తున్నారు, అజర్బైజాన్ చేస్తున్నారు. వై ఈజ్ ఇండియా టార్గెటెడ్? హిందూ నేషన్, ఓకే, హిందూ నేషన్ అంటారు. కానీ మన దగ్గర ఉన్న ముస్లిమ్స్
ఆఫ్టర్ ఇండోనేషియా తర్వాత మన దగ్గర అందరికన్నా పెద్ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిమ్స్ ఉన్న దేశం భారతదేశం. మీరు అడిగిన మతం పరంగా కాదు ఇది బేసికలీ వీళ్ళ లాజిక్. నేను స్టార్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. రేపు చెప్తారనుకోండి పాకిస్తాన్ భారతదేశంగా ఉండనే అసలు వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళని ఫినిష్ చేసేయాలంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? మా దేశం, మా ప్రాబ్లం మీకెందుకు అని చెప్పి ఇజ్రాయెల్ ఏం చేశారంటే, సరే వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్. మా మీద ఆల్రెడీ 2-3 పెద్ద యుద్ధాలు జరిగినాయి మా మీద, మేము అన్నీ గెలుచుకున్నాం. ఇంకోటి అక్కడ ఒక చుక్క నీళ్ళు పడదు, వర్షం పడదు. అప్పుడు కానీ వాళ్ళ అగ్రికల్చర్లో నంబర్ 1 ప్రొడక్షన్, టెక్నాలజీలో దే ఆర్ నంబర్ 1, మిలిటరీ టెక్నాలజీలో దే ఆర్ సూపర్. వాళ్ళ ఐరన్ డోమ్ చూసాం చాలా మటుకు. మనం ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాను. ఇరాన్ కాదు, ఇరాన్ అక్కడి నుంచి కొనుక్కున్నారు దొంగతనంతో. అది పాకిస్తాన్ చేసినట్లనే. పాకిస్తాన్ న్యూక్లియర్ టెక్నాలజీ జర్మనీ నుంచి దొంగతనం తీసుకొచ్చిన మనిషి ఏక్యూ ఖాన్. ఆయన సెటప్ చేశారు వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో 1980s 90sలో ఇజ్రాయెల్ ఆఫర్ చేశారు ఇండియాకి, మేము పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీని మొత్తం ధ్వంసం చేస్తాం, ఇప్పుడు ఇలాగా ఇరాన్ మీద చేస్తున్నాడు, దాడి చేస్తామంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఆలోచించండి, అప్పుడు చేస్తుంటే మనకి థ్రెట్టే ఉండదు పాకిస్తాన్ దగ్గర. సరే దాని పక్కన పెడదాము. ఇరాన్ కేసులో ఏమైందంటే, ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళ చేతికి దొరికింది, వాళ్ళకి యురేనియం దొరికింది, ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు ఫర్ పీస్ఫుల్ పర్పసెస్. కానీ పీస్ఫుల్ అని ఇరాన్ ఎప్పుడు ఉండరు, మన అందరికి తెలుసు. వాళ్ళకి అంబిషన్ ఏంటంటే, ఒకటి మాకు వరల్డ్లో మేమే నంబర్ 1 లీడర్. అంటే ఒకవైపు టర్కీ ఏమంటున్నారంటే మేమే ఒరిజినల్ ఖలీఫా, అక్కడి నుంచి మా లైనేజ్ డైరెక్ట్ ప్రాఫెట్ మొహమ్మద్ నుంచి మాకే, మేము ఖలీఫేట్ మేమే. ఒటువైపు సౌదీ అరేబియా ఏమంటున్నారు, హోలియస్ట్ సైట్స్ మా దగ్గర ఉంది, మెక్కాన్ మదీనా మా దగ్గర ఉంది, వీఆర్ ద ఒరిజినల్ ముస్లిం ఇస్లామిక్ నేషన్. ఇంకోవైపు పాకిస్తాన్, మన అసీం ముని స్టేట్మెంట్ చూసుంటారు, వీఆర్ ద సెకండ్ ఆఫ్టర్ సౌదీ అరేబియా, మేమే సెకండ్ లార్జెస్ట్ ఇస్లామిక్ నేషన్ అంటున్నారు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేమేం చేయాలి, మేము కూడా మా పవర్ చూపించాలని చెప్పి వీళ్ళు న్యూక్లియర్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ టెక్నాలజీ ఉంది. బ్యాలిస్టిక్ అంటే మీకు ఒక 100 కిలోమీటర్ నుంచి 500-600 కిలోమీటర్ కొట్టచ్చు మీరు. ఇప్పుడు 1000 కిలోమీటర్ కూడా ఉంది, మిసైల్స్ కొట్టచ్చు. కానీ మిసైల్స్ని మీరు ఒకటి అమ్యునిషన్ పెట్టి పంపించవచ్చు, ఇంకోటి న్యూక్లియర్ వెపన్ పెట్టి పంపించవచ్చు. న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు, ఉంటుంది దమ్కి ఇవ్వడానికి ఉంటుంది అంతే, నా దగ్గర ఉంది చూడు అని చెప్పడానికి. పాకిస్తాన్ చేసినట్లు మనం బ్లఫ్, మోదీ గారు అన్న వీ కాల్ దేర్ బ్లఫ్ అన్నారు. ఇరాన్ ఏం చేశారంటే న్యూక్లియర్ ప్రాసెసింగ్ మొదలుపెట్టి వాళ్ళ పవర్ ప్లాంట్ ఉంది, వాళ్ళకి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అక్కడ వాడుకుంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. మనం బయట నుంచి తెప్పించుకున్న యురేనియం అంతా, అది కాకుండా మన దగ్గర ఉన్న కొంచెం యురేనియం వాడుకొని దాన్ని ప్రాసెస్ చేసి రాడ్స్లో తయారు చేసి మన కల్పాకం కానివ్వండి, మిగతా మన కైగా లాంటి అటామిక్ పవర్ ప్రాజెక్ట్స్కి పంపిస్తాం. ఓకే, అక్కడ వాళ్ళు దాన్ని న్యూక్లియర్ పవర్గా వాడుకుంటారు, న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయడానికి వాడుకుంటారు. దానికి ఒక ప్యూరిటీ లెవెల్ ఉంటుంది. ఓకే, అంటే మీరు వెపన్ గ్రేడ్కి వెళ్ళాలంటే న్యూక్లియర్ సివిలియన్ యూస్కి మీకు 20-40% ప్యూరిటీ ఉంటే చాలు. 40 కూడా చాలా ఎక్కువ. కానీ మీరు 60% దాకా ప్యూరిటీ మీరు, అంటే సెంట్రిఫ్యూజ్ అంటారు దాన్ని. మీరు కాలేజ్లో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ట్యూబ్స్ పెట్టి ట్యూబ్స్లో లిక్విడ్ సెంట్రిఫ్యూజ్ చేస్తారు, దాన్ని ఫాస్ట్గా తిప్పుతాం. దాని నెక్స్ట్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, సేమ్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ న్యూక్లియర్ యురేనియంలో యూజ్ చేస్తారు ప్యూరిటీ తీసుకురావడానికి. వీళ్ళు కూడా ఏం చేశారంటే, ఇరాన్ ఈ కొంచెం రిలాక్స్గా ఉన్న టైంలో యూఎస్ కానీ వీళ్ళని కానీ బయట నుంచి ఏదో ఇంకో పేరు చెప్పి ఆ సెంట్రిఫ్యూజ్ తెప్పించుకున్నారు. సో వీళ్ళు ప్యూరిటీ ఎక్కువ చేస్తాడం మొదలు పెడితే యూఎస్ వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత, మేము బాంబ్ చేస్తాం మీ మీద అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA, వీళ్ళు వరల్డ్ వైడ్ ఒక వాచ్ డాగ్ అంటాం మనం. అంటే ఎక్కడెక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ ఉందో వీళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇట్స్ UN బాడీ, ఇండిపెండెంట్ UN బాడీ అన్నమాట. సో IAEA ఏం చేస్తారంటే, వాళ్ళు వచ్చి ఇరాన్ మీద మేము మొత్తం నిఘా పెట్టబోతున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్స్ ఉంటుంది వాళ్ళకి, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్. మీరు ఎందుకు వాడుతున్నారు, మీరు ఎక్కడి దాకా వచ్చారు, లేదు చూడండి మేము సివిలియన్కే వాడుకుంటున్నాం, ఆ రికార్డ్ చూసుకోండి అని చెప్పి అంతా చూపిస్తారు. అది కాకుండా వాళ్ళు CCTV కెమెరా పెడతారు, చాలా హై రెజల్యూషన్, కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది ఇరాన్ మీద అన్నమాట. మన మీద కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి మనం కూడా డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అది కాకుండా ఇరాన్ ఏం చేశారంటే ఈ ప్యూరిటీ ఎక్కువ పెంచడం మొదలుపెట్టారు. 50 దాకా వచ్చారు, 50 నుంచి 55కి వచ్చారు. మొన్న 55కి వచ్చినప్పుడు సడన్గా ఇజ్రాయెల్ ప్యానిక్ అయ్యారు. ఎందుకంటే ఒకసారి 60% క్రాస్ చేస్తే వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు. యురేనియం ప్యూరిటీ 60% కన్నా ఎక్కువ అయితే యూ కెన్ మేక్ న్యూక్లియర్ వెపన్స్. అప్పుడు దాకా మీ సివిలియన్ యూస్కి వాడుకుంటారు. ఆ టైంలో అమెరికా నెగోసియేషన్స్ మొదలుపెట్టారు. మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్
ఇరాన్తో మాట్లాడడం ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, అవును సార్. బహ్రెయిన్లో జరిగింది, ఒమాన్లో జరిగింది టాక్, కానీ ఇక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు ఇరాన్ ఫైనల్ ఏమేంటంటే మాకు బాంబు కావాలి. కానీ వాళ్ళు ఏమంటారు, మేము చేయట్లేదు చూడండి, మేము మంచి అబ్బాయిలు, మేము ఏం చేయట్లేదు. కానీ అయ్యి ఏం చెప్పారంటే వీళ్ళు చీట్ చేస్తున్నారు, వీళ్ళు కెమెరాలు ఆఫ్ చేసేస్తున్నారు, కెమెరా మీద బట్టలు వేసేస్తున్నారు, ఏదేదో పని చేస్తున్నారు, సెంట్రిఫ్యూజ్ తెప్పించుకుంటున్నారు బయట నుంచి, ప్యూరిటీ ఎక్కువ చేస్తున్నారు. లాస్ట్కి వచ్చినప్పుడు ఒక 2 వారాల ముందు ఫైనల్లీ ఇజ్రాయెల్ డిసైడ్ చేసుకున్నారు, ఇంకా ఒక నెల ఆగితే 2 నెలలు ఆగితే వాళ్ళు వెపన్స్ గ్రేడ్ యురేనియం తయారు చేసుకుంటారు, దాని తర్వాత వాళ్ళని ఆపలేము, పాకిస్తాన్ లాగా అయిపోతారు. మా దగ్గర ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర 80 వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ గ్రేడ్ వెపన్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర 150 ఉంది, చైనా దగ్గర 500 ఉంది, యూఎస్ అయితే బియాండ్ థౌజండ్స్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఏమైందంటే లోకంలో 5-6 నేషన్స్ ఉన్నారు వెపన్స్ ఉన్న నేషన్స్. ఇరాన్ దగ్గర వస్తే వీళ్ళకి భయం ఏంటంటే ఇజ్రాయెల్కి వాళ్ళు ఎప్పుడైనా వాడుకుంటారు, ఎక్కడైనా వాడుకుంటారు. హుతీస్కి ఇచ్చేస్తారు, హెజ్బుల్లాకి ఇచ్చేస్తారు, హమాస్కి ఇచ్చేస్తారు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఒకసారి ఒక న్యూక్లియర్ బాంబ్ వేసిన తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న 1000 కిలోమీటర్ దాకా మీరు అసలు ఉండలేరు, నెక్స్ట్ 5000 సంవత్సరాల దాకా ఉండలేరు మీరు అక్కడ. అది కంప్లీట్ అంత రేడియేషన్ ఉంటుందన్నమాట. మనం చూసాం హిరోషిమా నాగసాకిలో ఏం జరిగింది అనేది. సో న్యూక్లియర్ డెటనేషన్ అంటే చాలా సీరియస్ ఇష్యూ. దానికోసం మనం ఇప్పుడు డెటనేషన్ చేస్తున్నప్పుడు, మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక డెజర్ట్లో వెళ్ళి చేసుకుంటాం మనం టెస్ట్. పోఖ్రాన్లో ఎందుకు టెస్ట్ చేస్తామంటే పోఖ్రాన్ డెజర్ట్ నడిమిట్లో ఉంది, మన థార్ డెజర్ట్ నడిమిట్లో రాజస్థాన్లో. అది కూడా లోపలికి తవ్వి 20 కిలోమీటర్ లోపలికి వెళ్ళి, లేకుంటే 15 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ మనం వెపన్ పెట్టి టెస్ట్ చేస్తాం దాన్ని. సో రేడియేషన్ పైకి రాకుండా, చిన్న ఎర్త్క్వేక్ లాగా ఉంటుంది, భూకంపంగా వస్తుంది ఆ టైంలో, 3-4 రిక్టర్ స్కేల్ మీద వస్తుంది అనమాట. సో ఈ దాంట్లో ఇజ్రాయెల్ ఏం డిసైడ్ చేశారంటే 2 వారాల ముందు వీళ్ళని ఇట్లా ఇవ్వకూడదు, వీళ్ళు తయారు చేసుకుంటే వీళ్ళది ఫస్ట్ వీళ్ళ న్యూక్లియర్ అసెట్స్ మీద కొట్టాలి. సో వీళ్ళు 3-4 సైట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఈ న్యూక్లియర్ అసెట్స్ సివిలియన్ యూజ్ ఒకటే, మీరు కల్పాకం లాంటి రియాక్టర్ కానివ్వండి, కైగా లాంటి రియాక్టర్ అంతా మనకు కనిపిస్తుంది బయట న్యూక్లియర్ ప్లాంట్ అంటే. కానీ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడు స్టోర్ చేసేది మౌంటైన్స్ లోపల స్టోర్ చేస్తారు. మన పాకిస్తాన్ చూసాం, కిరాణా హిల్స్లో కొట్టాం మనం వాళ్ళ మీద. కొట్టలేదని మనం అంటున్నాం, కానీ జరిగింది. వీ డింట్ హిట్ ద వెపన్స్ డైరెక్ట్లీ, కానీ దాన్ని కైరానా హిల్స్ ఫేస్ అంటే మౌంటైన్ లోపల ఎంటర్ అయ్యే గేట్ ఉంది చూడండి, అక్కడ కొట్టాం. ఇప్పుడు దాంట్లో లోపల ఎంటర్ చేయలేకపోతున్నారు పాకిస్తాన్. అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. ఇజ్రాయెల్ కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే భారతదేశం చేసిన అదే స్ట్రాటజీ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేశారు. ఒకటి, ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కొట్టుపడేశారు మొత్తం. మనం కూడా అదే చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండే మొత్తం ధ్వంసం చేసిన తర్వాత మనకు ఫ్రీ రైడ్ అయిపోయింది. మనకి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేయలేకపోయినారు, మన రన్వేని కొట్టాం. సో దేవర్ స్టక్. మన వాళ్ళకి ఫ్రీ టైం దొరికింది, మిసైల్స్ కూడా ఎట్లా కావాలంటే అట్లా కొట్టారు మన వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇజ్రాయెల్ కూడా అదే చేశారు ఇరాన్ మీద. కానీ ఇరాన్ దగ్గర ఒక అడ్వాంటేజ్ అంటే పాకిస్తాన్ దగ్గర కాకుండా వాళ్ళ దగ్గర మిసైల్స్ చాలా ఉన్నాయి. ఓవర్ ద ఇయర్స్ ఈ హమాస్, హూతీస్కే వాళ్ళు ఆల్మోస్ట్ 40,000, వీళ్ళు హెజ్బుల్లాకి ఆల్మోస్ట్ 30,000-40,000 మిసైల్స్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో చిన్న మిసైల్స్ ఉంటాయి, పెద్దది ఉంటాయి, బ్యాలిస్టిక్ ఉంటాయి, అన్నీ ఉంటుంది. అది కాకుండా ఇరాన్ దగ్గర కూడా 1,200 మిసైల్స్ ఉన్నాయి వేరియస్ కెపాసిటీస్లో. ఒకటి కొన్ని 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే ఒకటి 500 కిలోమీటర్ డిస్టెన్స్ కొడుతుంది అనమాట. కొన్ని అట్మాస్ఫియర్కి వెళ్ళి మళ్ళీ రీఎంటర్ అవుతుంది. దాన్ని ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్. మన దగ్గర బ్రహ్మోస్ ఉంది చూడండి, అట్లాంటిది.